నా ప్రేమ నీకోసమే 59th చాప్టర్. ఇందు ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్గా దక్ష క్యాబిన్కి వెళ్తుంది. కానీ అక్కడ దక్ష ఉండడు. ఏంటి వీడు రాలేదు, మళ్ళీ స్కూల్కి పోయాడా లేక మా ఇంటికి వెళ్ళాడా అని అనుకుని, నాకు తెలుసురా నువ్వు అంత ఈజీగా మారే రకం కాదని అని వెనుకకి వెళ్తుండగా వినయ్ వస్తాడు ఆ క్యాబిన్లోకి. వినయ్ని చూడగానే, మీ ఫ్రెండ్కి ఇక బుద్ధి రాదా, ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మొదటికే వస్తాడు, కొంచెమన్నా రౌషం పౌరుషం లేదా అని ఇందు దక్షని తిడుతుంటే, స్టాప్ ఇట్ అని గట్టిగా అరుస్తాడు వినయ్. ఫస్ట్ టైం వినయ్ని అంత కోపంగా చూడడం ఇందు. అయినా భయపడకుండా, ఏంటి వినయ్ గారు, మీ ఫ్రెండ్ని అనేసరికి మీకు కోపం వచ్చిందా? మరి నన్ను కూతుర్ని దూరం చేస్తే నాకెంతో కోపం రావాలి అని గట్టిగా అడుగుతుంది. షటప్ ఇందు, ఏంటి నీ ప్రాబ్లం అసలు? అప్పుడు కాలేజ్లో కూడా వాడు నిన్ను ప్రేమిస్తుంటే తీసి పడేశావు, ఇప్పుడు ఇలా. అసలు వాణ్ణి నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకోవా అని అడుగుతుంటే ఇందు మొహం తిప్పుకుంటుంది. అది చూసిన వినయ్కి ఇందు ఎప్పటికీ మారదని అర్థమయ్యి, ఇంకా వాడి బాధ నీకుండర్లే, కంకణం కట్టుకొని మరి వాడికి నీ కూతుర్ని దూరం చేశావు కదా, ఇంకా ఎందుకు వాడి మీద ఏడుస్తావు? ఇక్కడే ఉండి నీ ఏడుపు చూడలేక 4 రోజుల్లో ఈ దేశం దాటి వెళ్తున్నాడు, హ్యాపీ కదా, ఇంకా నువ్వు నీ పని చేసుకోపో అని వినయ్ అతని క్యాబిన్కి వెళ్ళిపోతాడు. ఇందు ఆలోచనలో పడుతుంది. నిజంగానే వెళ్ళిపోతున్నాడా? అలా వెళ్తే నేను ఇక్కడి నుంచి వెళ్లాల్సిన అవసరం లేదు, అమ్మ వాళ్ళు కూడా సొంత ఇల్లు వదులుకోవాల్సిన అవసరం లేదు అని సంతోషపడుతూ వర్క్లో పడుతుంది. కానీ దక్ష వెళ్లిపోయే వరకు ఇష్యూని స్కూల్కి పంపించొద్దు అని నిర్ణయం తీసుకుంటుంది. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన ఇందు సోఫాలో కూర్చొని, అమ్మా కాఫీ అని పిలుస్తుంది. రాధిక గారు మౌనంగా కాఫీ తెచ్చి చేతికి ఇవ్వకుండా టేబుల్ మీద పెడతారు. ఆవిడ కోపం అర్థమయ్యి, నువ్వింకా ఆ ఏడుపు మొహం పెట్టుకోవాల్సిన అవసరం లేదులే అని టేబుల్ మీద కాఫీ తీసుకుంటూ అంటుంది ఇందు. అర్థం కాక ఇందు వైపు చూస్తారు రాధిక గారు. హా, మనం ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడే ఉంటున్నాం అని కాఫీ తాగుతూ చెప్తుంది ఇందు. అప్పుడే బయటి నుంచి వచ్చిన విష్ణుగారు, ఏంటి ఇందు నువ్వు మాట్లాడేది అని అంటారు. అవును నాన్న, మనం వెళ్లాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోవాల్సిన వాళ్లే వెళ్ళిపోతున్నారు అని చెప్పి, ఇషు ఎక్కడా, మీతో లేదా అని విష్ణుగారిని అడుగుతుంది. లేదు తల్లి, నేను బయటికి వెళ్ళేప్పుడు పడుకునే ఉంది అని చెప్తారు విష్ణుగారు. గాఢ నిద్రలో ఉంది, అందుకే నేను లేపలేదు. మధ్యాహ్నం బలవంతంగా కొంచెం అన్నం తినిపించాను, కానీ పిల్ల చాలా బెంగ పెట్టుకుంది అని అంటారు రాధిక గారు. ఏం పర్వాలేదు, ఒక వారంలో మామూలవుతుందిలే అనుకుంటూ రూంలోకి వెళ్తుంది. ఇషు టెడ్డీని పట్టుకుని పడుకోవడం చూసి, నన్ను క్షమించు ఇషు, నిన్ను బాధ పెట్టక తప్పట్లేదు అని ఇషు పక్కన కూర్చొని తల నిమురుదామని నుదుటి మీద చేయి పెట్టేసరికి ఒళ్ళు కాలిపోతుంది. హో నో, ఇషుకి ఫీవర్ వచ్చినట్టుందిగా అనుకుని, అమ్మా అని రాధిక గారిని పిలుస్తారు. ఏంటే, ఏమైంది అని అడుగుతారు లోపలికి వచ్చిన రాధిక గారు. ఇషుకి జ్వరం వచ్చిందమ్మా, వెట్ క్లాత్ తీసుకురా అంటుంది. ఏమంటున్నావే, ఉన్నట్టుండి పిల్లకి జ్వరం ఎలా వచ్చింది అని ఇషు ఒళ్ళు పట్టుకుని చూసేసరికి, ఇందు చాలా జ్వరం వచ్చినట్టుందిగా, హాస్పిటల్ తీసుకెళ్దాం అంటారు రాధిక గారు. హాస్పిటల్ అవసరం లేదమ్మా. అప్పుడే అక్కడికి వచ్చిన విష్ణుగారిని చూసి, నాన్నా నువ్వు డాక్టర్కి ఫోన్ చేసి రమ్మని చెప్పండి, ఆలోపు నేను వెట్ క్లాత్ పెట్టి ఫీవర్ సిరప్ తాగిస్తాను అంటుంది ఇందు. సరే తల్లి అని ఆయన బయటికి వెళ్లి డాక్టర్కి ఫోన్ చేసి రమ్మంటారు. ఇందు ఇష్యుని లేపి కూర్చోబెట్టి సిరప్ పోసి మళ్లీ పడుకోబెట్టి వెట్ క్లాత్ నుదుటి మీద పెడుతుంది. పైకి ధైర్యంగా ఉంది, కానీ లోపల చాలా కంగారుగా అనిపిస్తుంది ఇందుకి కూడా. అలా చూస్తూ ఉండగానే డాక్టర్ వచ్చి పాపని చూసి, దేనికైనా భయపడిందా అని అడుగుతారు. అదేం లేదు డాక్టర్ అని ఇందు అంటే, వాళ్ళ నాన్న మీద బెంగ పెట్టుకుంది సార్ అని రాధిక గారు అంటారు. ఆ మాటకి రాధిక గారి వైపు కోపంగా చూసి మళ్ళీ డాక్టర్ వైపు చూసి, పర్వాలేదు కదా డాక్టర్ అని అడుగుతుంది ఇందు.
నార్మల్ ఫీవరే, బెంగ వల్ల వచ్చింది కాబట్టి తన బెంగ తీర్చండి, అదే తగ్గిపోతుంది అని ఒక 2-3 రకాల సిరప్లు రాసి ఇచ్చి, బెంగ తీరకపోతే ఫీవర్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది, జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతారు. డాక్టర్ వెళ్ళిపోయాక డాక్టర్ ఏం చెప్పారో అర్థమైంది కదా. వెంటనే ఆ బాబుని పిలిచి ఇష్యూతో మాట్లాడించు అని రాధిక గారు అనగానే, ఆపుతావా అమ్మా, చిన్నపిల్లలకి జ్వరం రావడం కామన్, అది మందులతో తగ్గిపోతుంది, మాయ మాటలతో కాదు అని సీరియస్గా చెప్పి, ఇంకోసారి అతని టాపిక్ ఇంట్లో వస్తే బాగుండదు చెప్తున్నా అని పాపని చూసుకోవడంలో మునిగిపోతుంది ఇందు. అలా సిరప్ వేసినప్పుడు కొంచెం ఫీవర్ తగ్గి డాడీ డాడీ అని కలవరించడం మొదలు పెడుతుంది. ఇందు మాటలతో మృదువుగా ఏదో ఒకటి నచ్చ చెప్తూ టైంకి సిరప్ వేస్తుంటే తగ్గుతుంది. మళ్ళీ దక్ష గుర్తొచ్చి ఫీవర్ పెరగడం ఇదే జరుగుతూ ఉంటుంది. ఒక 3 రోజులు. ఈ 3 రోజులు ఇందు ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే పాపని చూసుకుంటూ ఉంటుంది. మరుసటి రోజు పాపని లేపి బుజ్జగించి ఫ్రెష్ చేసి పాలు తాగించి సిరప్ వేసి పడుకోబెడుతుంది. అప్పుడే తాన్వి నుంచి ఫోన్ కాల్ రావడంతో ఇందు పాప పక్కనే కూర్చుని ఫోన్ మాట్లాడుతుంది. ఇందు, నీకు తెలుసా, దక్ష మళ్ళీ ఫారెన్ వెళ్ళిపోతున్నారంట ఈరోజు ఈవినింగ్. ఇప్పుడే ఆఫీస్కి వచ్చి ఇక్కడ పనులు పూర్తి చేసుకుని వెళ్లారు, ఇంకా ఎప్పుడూ తిరిగి రారంట అని చెప్తుంది తాన్వి. ఫోన్ స్పీకర్లో ఉండడం వల్ల నిద్ర పట్టక కళ్ళు మూసుకున్న ఇషు బేబీ కూడా ఆ మాటలు వింటుంది. ఆ మాటలు విన్న ఇందు, అయితే నిజంగా వెళ్ళిపోతున్నాడన్నమాట, సరేలే అనుకుని వెళ్తే వెళ్ళనివ్వు, నాకు కూడా ప్రశాంతంగా ఉంటుంది అని అంటుంది ఇందు. ఇషుకి ఎలా ఉంది అని అడుగుతుంది తాన్వి. ఇషుకి ఫీవర్ ఇంకా తగ్గలేదు, నేను రేపటి నుంచి ఆఫీస్కి వస్తాను అని కాల్ కట్ చేస్తుంది. ఫోన్ పక్కన పెట్టేసి నిజంగానే వెళ్ళిపోతున్నాడు అని అనుకుని ఒకసారి ఇషు మొహం చూసి, నేను తప్పు చేస్తున్నానా అని అనుకుంటుంది. మళ్ళీ లేదు, ఇదే కరెక్ట్ అనుకుని ఇషు పడుకుంది అని వేరే పనిలో పడుతుంది ఇందు. ఇషుకి దక్ష ఇంకా ఎప్పటికీ కలవడు అని భయం స్టార్ట్ అవుతుంది. ఆ భయంతో ఫీవర్ పెంచుకుంటుంది. రే, ఒక్కసారి నేను చెప్పేది వినరా అని అంటాడు వినయ్. ఒకసారి నువ్వు చెప్పింది వినే ఇక్కడికి వచ్చాను, ఇంకా ఎవరి మాట వినేదే లేదు. అయినా ఎప్పుడు నేనే అందరి మాటలు వినాలా, మరి నా మాట ఎవరు వింటారా అని లగేజ్ సర్దుకుంటూ ఉంటాడు దక్ష. ఇక ఎంత చెప్పినా వినడని అర్థమైన వినయ్ కామ్గా ఉండడం తప్ప ఏం చేయలేకపోతాడు. అయినా ఇంకా ఫ్లైట్కి టైం ఉంటే ఇప్పుడే స్టార్ట్ అవుతా అంటావేంట్రా అని అడుగుతాడు వినయ్. ఆ మాటకి లగేజ్ పక్కన పడేసి, ఇక్కడే ఉంటే పాప దగ్గరికి వెళ్తానేమో అని భయంగా ఉందిరా అని బాధగా అని, ఒకసారి ఇష్యుని చూడాలని ఉందిరా అని దీనంగా అంటాడు దక్ష. దక్ష అలా చూడగానే వినయ్కి ఎలానో అనిపించి దక్షని హక్ చేసుకుని, నువ్వు ఇక్కడి నుంచి వెళ్లడమే బెటర్రా అని లగేజ్ పట్టుకుని దక్షని కూడా బయటికి తీసుకెళ్తాడు. నేను వస్తానన్నా కూడా క్యాబ్ ఎందుకు బుక్ చేశావురా అని అడుగుతాడు వినయ్. వద్దు, నేనొక్కడనే వెళ్తాను, ఎప్పుడు నా గురించే కాకుండా నీ లైఫ్ కోసం కూడా ఆలోచించు, తాన్వి కోసం ఆలోచించు అని చెప్పి క్యాబ్ రావడంతోనే అందులో ఎక్కి సీటుకి తలని వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంటాడు దక్షబాబు. ఇందు, ఇటు రావే, పాపకి ఒళ్ళు కాలిపోతుందే, హాస్పిటల్ తీసుకెళ్దాం అని అరుస్తూ అంటారు రాధిక గారు. ఇందు చేస్తున్న పని ఆపేసి ఇష్యూ దగ్గరికి వెళ్లేసరికి నిజంగానే చాలా వేడి తగలడంతో, అవునమ్మా హాస్పిటల్ తీసుకెళ్దాం అని ఇష్యూని లేపి చలి పెట్టడంతో స్వెటర్ వేసి రెడీ చేసి కొంచెం ఫీవర్ సిరప్ తాగిస్తుంది. విష్ణుగారు కూడా అక్కడికి వచ్చేసరికి, కారు తీయండానా అని అనేసరికి, కార్ సర్వీసింగ్కి ఇచ్చాను తల్లి అనగానే, సరే క్యాబ్ బుక్ చేయండి అంటుంది కంగారుగా. హా అని క్యాబ్ కోసం సర్చ్ చేస్తుంటే అవి అవైలబుల్ లేక ఒక ఆటో బుక్ చేస్తారు విష్ణుగారు. ఆటో రావడంతో ఇష్యూని తీసుకుని ఇందు రాధిక గారు ఆటోలో వెళ్తే విష్ణుగారు వెనకాలే ఇల్లు లాక్ చేసుకుని స్కూటీ మీద వెళ్తారు. సో ఇదేనండి నా ప్రేమ నీకోసమే 59th చాప్టర్. ఇష్యూని వదిలి దక్ష వెళ్ళగలడా? మీకేమనిపిస్తుంది?
ఇలాంటి అప్డేట్స్ అన్ని మీకు తెలియాలంటే మన ఛానల్ ది నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మరవకండి.